మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనం మంచి రోజున పుట్టాలి, మంచి తిథిలో పుట్టేయాలి, మంచి సమయంలో పుట్టాలి, మంచి నెంబర్స్ రావాలి, మన డేట్ ఆఫ్ బర్త్లో మంచి డేట్లో పుట్టాలి, అంతకు మించి మంచి పేరు ఉండాలి, మంచి జీవితం ఉండాలి. ఇవి కోరుకోవటంలో తప్పేం లేదు కదండి. ఎవరైనా కోరుకోవచ్చండి. ఎక్కడొస్తోంది తేడా? సిజేరియన్ ఆపరేషన్ అంటున్నాము, ముహూర్తం పెట్టుకుంటున్నాము. నార్మల్ డెలివరీ అయినా సరే ఫలానా రోజున అవ్వాలి అని అనుకుంటున్నాము. లేకపోతే కన్సీవ్ అయ్యి ఆ 9 నెలలు కూడా ఏం చేయాలో అన్నీ చేస్తున్నాము. మరి ఏమిటండి, ఎందుకని? అంటే కర్మఫలం అంటారా? లేకపోతే మనం తీసుకునే ఈ జన్మకి సరిపడా ముందే రాసేసి ఉంటుంది, ప్రీ డిస్టైన్ కాబట్టి ఇలా జరుగుతుందంటారా? ఉన్న దాంట్లోంచి మంచి వెతుక్కోవాలి. 7వ నెంబర్ మంచిది కాదు, అన్ని కష్టాలు ఉంటాయి అని అనుకున్నప్పుడు 7లో ఎందుకు పుడుతున్నారు మనుషులు? నెలలో ఎన్ని డేట్స్ నేను మీకు చెప్తానండి. 2 మంచిది కాదు, 4 మంచిది కాదు, 7 మంచిది కాదు, 8 మంచిది కాదు. అంటే ఒక 9, 10 నెంబర్లలో మీకు 5 నెంబర్లు ఎగిరిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు 1లోనే పుడతారా? ప్రతి ఒక్కళ్ళు 3లోనే పుడతారా? ప్రతి ఒక్కళ్ళు 5లోనే పుడతారా? ప్రతి ఒక్కళ్ళు 9లోనే పుడతారు. ఈ 4 నెంబర్సే నమ్మని శాసించేది. ఇది పక్కన పెట్టేస్తే 13 వద్దు, ఇంకా వినండి, 11 వద్దు, 12 వద్దు, 13 వద్దు, 14 సోసో, 15 ఓకే, 16 వద్దు, మళ్ళీ 17 వద్దు, 18 వద్దు, 19 ఒకటి మంచిది. చూసారా, 11 నుంచి 20 డేట్స్లో కేవలం ఒక 19కే ఆ క్రెడిట్. మళ్ళీ మీరు 20 నుంచి మొదలు పెట్టుకోండి, 23 ఒకటి క్రెడిట్, ఇంకొకటి 27 క్రెడిట్ అండి. 30 కొద్దిగా పర్వాలేదు. అంటే నెల మొత్తంలో మీకు ఎన్ని వచ్చేసినాయండి? ఇది ఒక 3, అదొకటి 4, అవి ఒక 4 నెంబర్లు. ఇంతేనా? మరి ఈ డేట్స్లో పుట్టాలి, ఈ డేట్స్లో పుట్టకూడదు అనేది మన చేతుల్లో ఉందా? రైట్, నేను మీకు ఇస్తానండి. 19 మంచి నెంబర్ అన్నారు కదా, 19కే డెలివరీ కావాలండి, ఇస్తాను. కానీ ఏ 17వ తారీఖునో తల్లికి బీపీ పెరిగో లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చో 17న ఆపరేషన్ జరిగిపోతే ఏం చేయాలి? ఇక్కడ ఎవరు గెలిచినట్లు? మీరు కాదు, నేను కాదు. మనల్ని శాసించే ఒక శక్తి ఉంటుంది చూసారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు, యూనివర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది గెలిచినట్లే కదా. పేరు విషయానికి వద్దాం. సరే, డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు కదా. దొరికిన డేట్ ఆఫ్ బర్త్లోనే పవర్ఫుల్ నెంబర్స్ ఉంటే సంతోషపడిపోదాం, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మంచి పేరు కావాలి. మంచి పేరు కావాలంటే ఇక్కడ 2 విషయాలు అడ్డం వచ్చేస్తుంటాయి మనకి. నక్షత్రమే పెట్టుకోవాలి అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ బాగాలేదు అనుకుంటూనే మళ్ళీ నక్షత్రం కేసి తిరగడం అనేది తెలీదు, అది వదిలేసేయండి. మంచి పేరు ఎలా వస్తుందండి? డేట్ ఆఫ్ బర్త్లో పవర్ఫుల్ నెంబర్స్ని బట్టి మీకు మంచి పేరు వస్తుంది. ఇన్ కేస్ నక్షత్రం బాగాలేదు, మంచి పేరు ఇవ్వలేం కదా. బాగాలేదు అని చెప్పినా మేము దీనికే ఫిక్స్ అయిపోతాము అని నక్షత్రంలో పెట్టినప్పుడు లైఫ్ ఎలా సాగుతుందో మనం చెప్పాల్సిన పని లేదు. ఇది కూడా వదిలేసేయండి. మంచి పేరు ఇక్కడ దొరకలేదు మీకు, కరెక్షన్ అనుకుంటాం. అంటే ఓ 25-30 ఏళ్ళు అయిన తర్వాత మాకు ప్రొఫెషనల్ లైఫ్ బాగుండట్లేదు, మ్యారేజ్ లైఫ్ బాగుండట్లేదు, పిల్లల విషయంలో బాగుంటలేదు, ఎటు చూసినా సమస్యలే అనుకుంటూ వచ్చే వ్యక్తికి ఆ పేరుని, ఉన్న పేరుని దాన్ని మార్చి కొత్తది ఇవ్వలేం కాబట్టి ఇచ్చిన ఒప్పుకో, పేపర్స్ ఒప్పుకో కాబట్టి ఆ పేరులో కరెక్షన్ ఇస్తే మళ్ళీ దాన్ని కరెక్ట్గా రాసుకోవాలా, దాన్ని మీరే ప్రొనౌన్స్ చేసుకోవాలా, ఆ ఎనర్జీ లెవెల్లోకి మీరే వెళ్ళాలా. ఇన్ని ఉన్నాయి కదండి. అంటే ఎక్కడికక్కడ మన లైఫ్ని ముళ్ళ కంపల్లోంచి జాగ్రత్తగా తీసుకుంటూ రావాలి. అంతేకాని నా ఇష్టం వచ్చినట్లు నేను పేరు మార్చుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అంటే అది మీకెందుకు ఎనర్జీ ఇస్తుంది? ఇవ్వదు, ఇవ్వదు. కాబట్టి మంచి డేట్లో పుట్టడం ఓ అదృష్టం, మంచి సమయంలో పుట్టడం ఒక అదృష్టం, మంచి పేరు దొరకడం ఇంకా అదృష్టం. ఈ 3 దొరికినప్పుడు లైఫ్ని కష్టాల్లోకి వెళ్ళకుండా బాగుండేటట్లు చూసుకోవడం, లేదా బాగుంటుంది కాబట్టి మన లైఫ్ కూడా బాగుంటుంది అనుకోవడం, ఇది మనిషిగా మన కర్తవ్యం. ఇప్పుడు చెప్పండి, సిజేరియన్ అంటూ బర్త్ టైంను కూడా మనమే నిర్ధారించేసి డేట్ను కూడా మనమే నిర్ధారించేసుకున్నప్పుడు ఎందుకు పిల్లలు మొండిగా తయారవుతున్నారు? ఎందుకు పిల్లలు మీ మాట వినటం లేదు? ఎందుకు పిల్లల ప్రవర్తనలో విపరీతమైన ధోరణులు వస్తున్నాయి? పేరెంట్స్ అంటే లెక్క ఉండదు, టీచర్స్ అంటే లెక్క ఉండదు, సొసైటీ అంటే లెక్క ఉండదు, మరి ఇంకేమిటి లెక్క?
ఏమైపోతుంది ఇదంతా? అర్థమైంది కదండి. కాబట్టి ప్రతిదీ మన చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం తప్పే, ప్రతిదాన్ని కూడా మనం డిసైడ్ చేయాలనుకోవడం తప్పే. ఒక డేట్ ఆఫ్ బర్త్ బాగాలేదంటే 1,00,000 కారణాలు, ఒక పేరు బాగాలేదంటే 1,00,000 కారణాలు. రెమెడీ ఎక్కడుందో చూసుకుందామండి, అట్లీస్ట్ బాగుంటాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.